నమస్తే అండి, నేను డాక్టర్ దీప్తి దామోదర, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. సో ఇప్పుడు మనం ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఈ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్లో సిమ్టమ్స్ని బట్టి కొంతవరకు ట్రీట్మెంట్ చేస్తాము. కొంతమందికి మాత్రం ఇన్ఫర్టిలిటీ సమస్యతో మెయిన్గా ప్రజెంట్ అవుతుంటారు. సో వారికి సంతానలేమికి సమస్యకి గల ట్రీట్మెంట్ అనేది అందిస్తుంటాం. సో ఈ సిమ్టమ్స్తో బాధపడుతున్న వారు ఎటువంటి సిమ్టమ్స్తో వస్తారు? ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే సిమ్టమ్స్తో వస్తారు. సో వారికి మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఇవ్వచ్చు. ఎయిదర్ ఈస్ట్రోజన్ హార్మోన్ కానీ ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రెండు కలిపి కానీ ఇచ్చినట్లయితే వారికి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేటట్టు చేయొచ్చు. వీరికి అటే స్ట్రెచ్ 1 year 6 months కూడా పీరియడ్స్ రాకుండా ఉండటం, దానివల్ల యూట్రస్ సైజ్ కూడా ఒక్కొక్కసారి స్మాల్ సైజ్కి వెళ్ళిపోవటం జరుగుతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనం ఒక 14 to 15 days ఇచ్చి ఫాలోడ్ బై దట్ ఈస్ట్రోజన్ హార్మోన్తో పాటు ప్రొజెస్ట్రాన్ కూడా కలిపి ఒక 10 days కానీ అలా ఇచ్చామంటే వారికి రెగ్యులర్గా 25 to 30 daysకి ఒకసారి పీరియడ్ వచ్చేటట్టు చేయొచ్చు. సో దీనివల్ల వారికి కొంతవరకు యూట్రస్ సైజ్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం, పీరియడ్స్ రెగ్యులర్గా రావటం వల్ల వారు ఎమోషనల్గా ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాగే వీరికి ఉండే వేరే సమస్యలు లైక్ వెజైనల్ డ్రైనెస్ ఉండటం, హాట్ ఫ్లెషెస్ ఉండటం, వీటికి కూడా చాలా వరకు ఈస్ట్రోజన్ థెరపీ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో అటెస్టెచ్ మనం 6 months అలాగా ఈస్ట్రోజన్ థెరపీ కానీ ఇచ్చినట్లయితే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా వారికి కంట్రోల్లోకి వస్తాయి. అంతేకాకుండా వీరికి ఇంకా ఎటువంటి సమస్యలు ఉండొచ్చు? ఈ POF వాళ్ళకి మెయిన్గా సంతానలేమి సమస్య ఉంటుంది. వీరికి మెయిన్ మనం స్కాన్ చేసినప్పుడు గుడ్ల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్గా అండాశయంలో 10 to 15 eggs అనేవి, ఫాలికల్స్ అనేవి స్కాన్ చేసినప్పుడు కనిపించాలి. వీరికి బిలో 3, బిలో 5 అలా చాలా తక్కువ నెంబర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో కొన్ని హార్మోన్ టెస్ట్లు చేసినప్పుడు ఈస్ట్రోజన్, FSH, LH ఇలాంటి హార్మోన్స్ చేసినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి లోగా ఉండటం, ఈ FSH, LH హార్మోన్స్ అనేది హైగా ఉండటం, అండ్ AMH అనే ఒక ఇంపార్టెంట్ హార్మోన్ ఉంది. ఏదైతే మన ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాశయంలో ఎగ్ నంబర్ ఎంత ఉంది అని తెలుసుకునే కొరకు చేసే ఒక బ్లడ్ టెస్ట్, దీన్నే AMH అంటారు. సో ఈ AMH టెస్ట్ అనేది మనం చేసినప్పుడు ఈ POF పేషెంట్స్లో చాలా తక్కువ వాల్యూ వస్తుంది. నార్మల్గా ఈ వాల్యూ 2.5 to 3.5 or 4 వరకు ఉండాలి. ఈ పేషెంట్స్లో మాత్రం ఈ AMH హార్మోన్ లెస్ దెన్ 1, సమ్టైమ్స్ ఈవెన్ లెస్ దెన్ 0.5 అండ్ ఈవెన్ 0.01, 0.02 ఇటువంటి తక్కువ వాల్యూస్ కూడా వస్తుంటాయి. సో దీన్ని బట్టి కూడా మనం ఈ POF కేసెస్ని డయాగ్నోస్ చేయొచ్చు. స్కాన్లో అండాశయం యొక్క మెజర్మెంట్స్ని బట్టి కూడా నార్మల్ ఓవేరియన్ సైజ్ అనేది ఈ పారామీటర్స్లో ఉండాలి అనేది మనకి అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. ఈ POF కేసులో ఈ ఓవేరియన్ మెజర్మెంట్స్ అనేవి చాలా చిన్నగా అయిపోతాయి అన్నమాట. సో దాన్ని బట్టి అండ్ అండాశయంలో ఉండే ఎగ్స్ నంబర్ని బట్టి కూడా మనం కౌంట్ చేసి డయాగ్నోస్ చేయొచ్చు. సో ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న ఈ పేషెంట్స్కి ఎగ్స్ అనేవి చాలా తక్కువగా ఉండటమే మెయిన్ కారణం ఇన్ఫర్టిలిటీ సమస్యకి. సో వారికి ఏం చేయొచ్చు అంటే కొన్ని ఎగ్స్, మినిమల్గా కొన్ని ఎగ్స్ అన్నా ఉంటే సొంత ఎగ్స్తో చేయటానికి కుదురుతుంది. కానీ ఈ కేసెస్లో చాలా వరకు ఎగ్స్ అనేవి చాలా తక్కువగా ఉండటం వలన ఎక్కువ శాతం మనం డోనర్ ఎగ్కి, డోనర్ oocyteకి అడ్వైస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంతేకాకుండా వీరికి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఎక్కువ కాలం ఉండటం వల్ల బోన్ స్ట్రెంగ్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. విటమిన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి 6 months to 1 year వరకు ఇచ్చినట్లయితే వీరికి ఫిజికల్ వెల్బీయింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ కూడా వీళ్ళకి అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మంచి డైట్ అండ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది ఇవ్వటం వల్ల వీరి ఫిజికల్ సిమ్టమ్స్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. నమస్కారం అండి.